ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం వచ్చి కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 8వ వచనము చదువుకుందామండి. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారి పడకుండా నా పాదములను నీవు తెప్పించి ఉన్నావు. ఏమంటున్నారంటే మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారి పడకుండా నా పాదములను నీవి తెప్పించి ఉన్నావు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప మాట. ఈ మాటలకి అర్థము మేము కొద్దిగా వివరిస్తాను. మరణము నుండి నా ప్రాణంను కాపాడినామంటే ఏంటి? చావు అంచుల దాకా వెళ్ళిన పరిస్థితులు ఉండొచ్చు. శారీరకంగా చనిపోవడం కావచ్చు, లేదా బ్రతుకు మీద ఆశ లేకపోవడం కావచ్చు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు అలాంటి సమయంలో కూడా దేవుడు మనతో పాటు ఉండి మనం తీసుకునే నిర్ణయాన్ని మార్చేస్తాడు. తర్వాత వచ్చి కన్నీళ్ళు విడవకుండా నా కనులను కాచినామంట. కన్నీళ్ళు ఏ సమయంలో వస్తాయంటే మనిషి కృంగిపోయి నలిగిపోయినప్పుడు కన్నీళ్ళు వస్తుంటాయి. ఆ కన్నీళ్ళు నువ్వు వృధా చేయకుండా నువ్వు ఆ కన్నీళ్ళు ఎవరి దగ్గర కార్చాలి? రహస్యమందున్నాను నీ తండ్రి యొద్ద కార్చు. రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రి నీ కన్నీళ్ళు చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఓదారుస్తాడు. దుఃఖం వచ్చింది కానీ అందులో కోరుకుపోనీకుండా నిన్ను కాస్తాడు. అలాగే జారి పడకుండా నా పాదములు కాపాడుతున్నావు అంటే జారిపోకుండా నా పాదములు కాపాడుతున్నావు. ఎందులో జారిపోతున్నావు? దేని గురించి జారిపోతున్నావు మనం తెలుసుకోవాలనుకుంటే, మన కన్నులు చూసే ప్రతిదీ, కన్నులు చూసి హృదయానికి ఆశ కలిగిస్తుంది. ఏం చేస్తుందండి? మన కన్నులు చూసే ప్రతి వస్తువును మన హృదయానికి ఆశ కలిగిస్తుంది. ఆ ఆశ ఏమైపోతుంది? పాపంలోకి దిగిపోతుంది. పాపంలో పడిపోకుండా, విశ్వాసం వదిలేయకుండా, తప్పుడు నిర్ణయం తీసుకోవడం నుంచి కాపాడతాడు. మనం పాపంలో పడిపోయినప్పుడు ఆ పాపము కన్నుల ద్వారా పాపం చేస్తాము. కన్నుల ద్వారా ఆశ కలుగుతుంది. ఆ ఆశ ఎక్కడికి వెళ్తుంది? హృదయానికి వెళ్ళి ఆ హృదయముతో పాపము చేయడానికి వెంటాడుతుంది. కాబట్టి పాపంలో పడిపోకుండా, విశ్వాసాన్ని వదిలేయకుండా, తప్పుడు నిర్ణయం తీసుకోకుండా అక్కడి నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతుంటాడు. అయితే ఈ 3 వాక్యాలు మీరు ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అంటే, మీరు దేవుని సన్నిధిలో ఏదైనా సాక్ష్యం చెప్పాలనుకున్నప్పుడు అలాంటి ఈ వాక్యం మీరు వాడుకోవచ్చు. నేను చావు దగ్గర నుంచి బ్రతికి అప్పుల నుంచి బయటపడ్డాను, దేవుడే నా ప్రాణాన్ని కాపాడాడు అని. అలాగే ప్రార్థనలో, దేవా నా కన్నీళ్లు తుడిచిన వాడివి, నా కాలు జారనీయకుండా కాపాడిన వాడివి నీవే అని కూడా దేవుని ఎదుట కూడా మీరు మొరపెట్టచ్చు. అలాగే వేరే వాళ్ళని ఓదార్చినప్పుడు, వేరే వాళ్ళు బాధపడుతుంటారు, వాళ్ళని మీరు ఓదార్స్తుంటారు. ఎలా ఓదార్స్తుంటారు? కష్టాల్లో ఉన్న వాళ్ళతో దేవుడు నిన్ను మరణం నుంచి, కన్నీటి నుంచి జారి పడకుండా ఎలా అయితే తెప్పిస్తున్నాడో, ఎలా అయితే విడిపిస్తున్నాడో, అలాగే నువ్వు నీ ఓదార్పు అతనికి చెప్పినప్పుడు, నిన్ను ఎలా అయితే దేవుడు ఓదార్చి బ్రతికిస్తున్నాడో అలాగే నువ్వు అతన్ని ఓదార్చినప్పుడు దానికి కూడా ఈ మాటలు పనికొస్తాయి. కాబట్టి నిత్యము దేవుని ఎదుట మోకరించి ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం ఉందాం. ఆయన ఇచ్చిన కట్టడలను అనుసరించి వాటి ప్రకారంగా బ్రతికితేనే కానీ రాబోయే కాలంలో శ్రమలను ఎదుర్కొనే శక్తి ఎక్కడి నుంచి రావాలి? దేవుని వాక్యం నుండి మనకు రావాలండి. ఆ దేవుని వాక్యం నుండి తప్ప మనకి రాబోయే అనేకమైన శ్రమల నుంచి విడుదల ఎక్కడి నుంచి పొందాలంటే దేవుని వాక్యం ఒకటే ఆ శ్రమల నుంచి మనందరినీ విడిపిస్తుంది. మీ అందరికీ మా వందనాలు.